కౌన్సిల్ సమావేశానికి రావడం జరిగింది. ఆ రోజు మీ ప్రమాణ స్వీకారం సందర్భంగా, అలాగే చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా వచ్చాం. మళ్ళీ 1 year పూర్తయిన సందర్భంగా సహచర మిత్రులతో కాసేపు ముచ్చటిద్దామని రావడం జరిగింది. మరి నేటి కార్యక్రమానికి 1 year వేడుకలకి అధ్యక్షత వహించినటువంటి మున్సిపల్ చైర్మన్ బాలగిరి బాబు, అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా కోఆర్డినేటెడ్గా చేయడానికి ముందుకొచ్చినటువంటి వైస్ చైర్మన్లు శ్రీ బోరా కృష్ణారావు గారు, నిసాబ్ సురేష్ గారు, అలాగే ఈ పాలక మండలి ఇంత చక్కగా కొలువు తీరడానికి చక్కగా మోడరేట్ చేసినటువంటి విప్ అయిన శ్రీ దుర్గాశంకర్ పండ గారికి, అలాగే కౌన్సిల్ సభ్యులు 50 మంది, సీనియర్ సభ్యులు 1వ వార్డు నుంచి 3 సార్లు గెలిచినటువంటి శ్రీమతి నిర్మలమ్మ గారు ఉన్నారు. అలాగనే చంద్రకళ గారు ఉన్నారు. మీరు 3వ కదా. అలాగే 2 సార్లు ఈ కౌన్సిల్ హాల్లో అడుగుపెట్టినటువంటి దుర్గాశంకర్ పండ గారు, బడగల సుజాత గారు, అలాగే మాధవరావు గారు, సుమారుగా మిగతా వాళ్ళంతా మొదటిసారి అడుగుపెట్టినటువంటి వాళ్ళు, అంతే కదా. మీరు మీరు మీ కోట అయిపోయింది. జోగారా గారు 2వసారి, మిగతా వాళ్ళంతా కూడా మొదటిసారి సభ్యులు. అలాగే కోఆప్షన్ సభ్యులుగా అడుగుపెట్టినటువంటి శ్రీమతి త్యాగి గారు, సోదరుడు సంతోష్ గారు, అలాగే మరో సోదరుడు శ్రీను గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మున్సిపాలిటీ అభివృద్ధిలో ఇది నా సొంత ఊరు లెక్క ఫీల్ అవుతుంది. చాలామంది కమిషనర్లు గతంలో చూసాం. మరి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కమిషనర్ రాజగోపాల్ గారు పూర్తి బాధ్యత తీసుకొని సొంత కార్యక్రమం మాదిరి చేస్తున్నందుకు కౌన్సిల్ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నారు. అలాగే ఇతరత్ర మున్సిపల్ సిబ్బంది, ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకం ఏంటంటే మా మహిళా సోదరి మనుల హస్బెండ్స్ కూడా ఈరోజు మొత్తానికి ఎట్టకేలకు ఈ కౌన్సిలర్లో అడుగు పెట్టగలిగారు. ఈ వార్షికోత్సవం పుణ్యమాయించింది. మరి అలాగే ఏఎంసీ చైర్మన్ పివి సతీష్ గారు, హాస్పిటల్ కమిటీ చైర్మన్ కబీర్ భవానీ శంకర్ గారు, నగరంలోని చాలామంది పెద్దలు వచ్చారు. టీసీఎంఏ చైర్మన్ మల్లా సురేష్ గారు, అలాగే ఇండస్ట్రియల్ ఎస్టేట్ అధ్యక్షులు మల్లా రామేశ్వరరావు గారు, వైసీ సంఘం పెద్దలు కాశీముగ్గ రాజేశ్వరిత, అలాస సూర్యనారాయణ గుప్తా గారు, అలాగే ఇతరత్ర చాలామంది పూర్వ ప్రముఖులు, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మన కార్యక్రమాన్ని నిరంతరం ప్రజలకు చేరవేస్తూ ఒక నాయకుడు విజయవంతమైనటువంటి నాయకుడిగా మారాలన్నా, తీర్చిదిద్దబడాలన్నా దానికి మరి 4th ఎస్టేట్ సహకారం లేనిదే మనం ఏం చేయలేదు. మరి అలాంటి పలాస కాశీబుగ్గ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీడియా సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున కౌన్సిల్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి చాలామంది చక్కనైనటువంటి విషయాలు మాట్లాడారు. ముందుగా మీ అందరికీ కౌన్సిల్ సభ్యులుగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను.
నా జీవితాన్ని మీకు ఉదాహరించి చెప్పదలుచుకున్నాను. నేను అసెంబ్లీకి వెళ్ళే ముందు మాకు అసెంబ్లీ స్కూల్ అండి. ఆ రోజుకు సంబంధించినటువంటి ఎజెండా మొత్తం తీసుకొని ముందు రోజు నా డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ కాకపోయినా సరే నేను ప్రిపేర్ అయ్యే వెళ్తాను. ఏదైనా ఒక సందర్భం వస్తే ప్రభుత్వం తరఫున బలంగా మన వాదన వినిపించాల్సిన అవసరం వస్తే ఏ సబ్జెక్ట్ అయినా సరే లేచి మాట్లాడడానికి సిద్ధంగా ప్రిపేర్ అయ్యి దాన్ని నా బాధ్యతగా తీసుకొని నేను అసెంబ్లీకి వెళ్తాను. మరి అలాగే మీరందరూ కూడా కౌన్సిల్కి వచ్చే ముందు, కౌన్సిల్ అడుగు పెట్టే ముందు ప్రతి విషయం మీద కూడా అధ్యయనం చేసి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా ఒకటి రెండు పేర్లు చెప్తే వాళ్ళని పొగిడారు, మిగిలిన వాళ్ళని పొగడలేదు డాక్టర్ మీరు బాధపడతారు. ఇప్పుడు సోదరుడు గుంజి జోగారావు గారు మాట్లాడారు. రైల్వే కాలనీ నుంచి ఒక పర్యాయం ఎన్నికై మరొక పర్యాయం ఓడిపోయి మళ్ళీ గెలిచి కోవిడ్తో జీవనమరణ పోరాటం చేసి మళ్ళీ అంతే ఉత్సాహంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఈరోజు తన వాటికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాల వివరాలు, అభివృద్ధి పనుల వివరాలు ఈరోజనే కాదు ప్రతి కౌన్సిల్ మీటింగ్లో కూడా ప్రభుత్వ విధానాల్ని చక్కగా వివరించడంలో, ప్రభుత్వం తరఫున తన వాయిస్ వినిపించడంలో విజయవంతమయ్యారని నేనైతే ఈ సందర్భంగా, ఈ వార్షికోత్సవ సందర్భంగా నేను అభిప్రాయపడతాను. ఇది మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. అప్పుడే మనం ఒక విజయవంతమైనటువంటి నాయకులుగా తయారవుతాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక నాయకుడు విజయవంతం అవడానికి నాయకుడి నడవడిక చాలా వరకు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ప్రధానమైనటువంటి పాత్ర. ఈరోజు కౌన్సిలర్లుగా మీకు అవకాశం వచ్చిందన్నా, వైస్ చైర్మన్లుగా మా సోదరులకు అవకాశం వచ్చిందన్నా, ఒక విప్గా మరొక సోదరుడికి అవకాశం ఇవ్వగలిగామన్నా, మరి ముఖ్యంగా ఒక వ్యక్తిని చైర్మన్గా చేసుకోగలిగామన్నా, నేను ఎమ్మెల్యే కాగలిగానన్నా, మీ అందరి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంత్రి కాగలిగామన్నా, ఇది మీ నడవడికి వల్ల వచ్చినటువంటి ఒక బహుమానంగా, మన నడవడికి వల్ల మనకు వచ్చినటువంటి బహుమానంగా మనందరూ భావించాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణతో ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. మన మీద 1000 కళ్ళు రకరకాల యాంగిల్స్ లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. మనకేం సంబంధం ఉండదు. ఉదయం లేదు సెల్ ఫోన్ పట్టుకుని వాట్సాప్ చూసేసరికి ఢమాల్ అనేసి రాస్తుంటారు. ఏమిటి లేదు ఎప్పుడిది ఏంటి అని మనం వెతుక్కునే పరిస్థితి. మీ మీద అలాగే రాస్తారు, నా మీద అలాగే రాస్తారు. నేను వాళ్ళందరికీ ఒకే సమాధానం చెప్పదలుచుకున్నాను. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మంత్రిగా ఉన్నా, ఇప్పటికీ నా సోదరుడు చేపల వేట మీదే జీవనాధారం సాగిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. ఎవరైనా సరే ఇష్టానుసారం దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తే సమాధానం చెప్పాల్సినటువంటి రోజు చాలా దగ్గరలోనే ఉంటారు. వాళ్ళకి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. అలాగే మొన్ననే ఏదో ఒక సంఘటన జరిగింది మా నియోజకవర్గంలో. ఒక కుర్రోడు ఆత్మహత్య చేసుకున్నాడు. మనకి ఎవరికి సంబంధం లేని విషయం. ఈరోజు అలాంటి వాటిని కూడా మనల్ని బాధ్యులు చేసి చండాలమైన
విభిన్నమైనటువంటి రాజకీయాల్లో మాట్లాడుకోలేనటువంటి భాషతో మరి ఆ నాయకులకి రమానాన్న గారు ఏం పెట్టిపించారో తెలియదు, కానీ సంస్కారవంతమైనటువంటి కుటుంబం అని చెప్పుకొని తిరిగేటటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రపంచంలో పెరిగారో తెలియదు, కానీ మాట్లాడేటటువంటి భాష మాటలు చాలా అభ్యంతరకరమైనవి. అది పూర్తిగా మానసికంగా కృంగిపోయినటువంటి వాడు, మానసిక పరిపక్వత లేనివాడు, మానసిక పరిపక్వత లేనివాడు, మానసిక స్థితి మీద పూర్తి నియంత్రణ కోల్పోయినటువంటి వాడు మాట్లాడేటటువంటి భాషని, అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో స్థానం లేదని, ఎప్పటికీ కూడా ఉండబోదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. అలాంటి వాళ్ళ గురించి ఈ నియోజకవర్గానికి కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఎలాంటి అవసరం లేదు. పూర్తిగా తిరస్కరించబడినటువంటి నాయకులుగా చరిత్రలో మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇకపోతే మన పలాస నియోజకవర్గం గురించి, ముఖ్యంగా మున్సిపాలిటీ గురించి ఒక 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఈ సందర్భంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. జీవితంలో మనం ఒక స్థాయికి రావాలి అంటే 2 రకాల ప్రణాళికలు ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ గోల్స్, 2 లాంగ్ టర్మ్ గోల్స్, దీర్ఘకాలిక ప్రణాళిక. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే అప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అడ్వాంటేజ్ మెయింటైన్ చేయడం కోసం తీసుకునేటటువంటి చర్యలు. దీర్ఘకాలిక చర్యలు అంటే దీర్ఘకాలిక ప్రణాళికలు, ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక వేసుకొని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఇలా ఉండాలి నా జీవితం అని మనం వేసుకునేటటువంటి ప్రణాళిక. జీవితానికైనా అంతే, రాజకీయాల్లో ప్రజల జీవితాల కోసమైనా అంతే. మరి అలాగే ఈరోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ పలాస, ఈ మున్సిపాలిటీ, ఈ నియోజకవర్గాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలపడానికి నిరంతరం నేను కృషి చేస్తూనే ఉన్నానని, దానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారం, ఆశీస్సులు మరువలేనివని, ఈ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటుందని నేనైతే అభిప్రాయపడతాను. ఎందుకంటే మనం వచ్చిన వెంటనే ఈ మున్సిపాలిటీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా ముందుగా మనం మార్చుకున్నాం. రేపు పొద్దున్న ఖచ్చితంగా ఫండ్ అలికేషన్లో మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. మరి అలాగే సుదీర్ఘకాలంగా అడుగుతా ఉన్నాం మనం, మా పలాసని డివిజన్ హెడ్ క్వార్టర్స్ చేయండి. ఈ జిల్లాలో శ్రీకాకుళం తర్వాత మళ్ళీ పట్టణం అంటే ఇది పలాసే. ఈ జిల్లాలో ఎక్స్పోర్ట్ సంబంధించి మొన్ననే ఈ I&I డిపార్ట్మెంట్కి సంబంధించి అసెంబ్లీలో చర్చల సందర్భంగా చూసినప్పుడు జిల్లా ఎక్స్పోర్ట్ ప్లాన్, డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ ప్లాన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాట, ఈ జిల్లా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది 1 క్యాష్యూ, 2 గ్రానైట్. ప్రధానంగా వచ్చిన ఆదాయం అంతా కూడా క్యాష్యూ ఎక్స్పోర్ట్స్ నుంచే అని చెప్పి, మరి అలాంటి పలాసని ఒక బ్రాండ్గా మార్చాలి అంటే దానికి ఒక మంచి గుర్తింపు కావాలని నిరంతరం కృషి చేస్తా ఉన్నాం. మరి ఈరోజు అన్నీ అనుకున్నట్టు జరిగితే మన పలాస డివిజన్గా అవతరించిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఇది మేము 30 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్నాం, మేము 60 సంవత్సరాల అధికారంలో ఉన్నాం అని మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని చెప్పుకునేటటువంటి పనికిమాలి నాయకులకి ఇది చెంప పెట్టు లాంటిదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అలాగనే మళ్ళీ
ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ వర్డ్. 60 సంవత్సరాల పాలనలో మీరు తెచ్చుకోలేండి. మీకు చేత కానిది ఒక సామాన్యుడు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఈ పలాస నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారని చెప్పి సగర్వంగా నేను తెలియజేస్తాను. ఎస్, ఇట్స్ ఈజ్ హిస్టరీ. సమ్ ఆఫ్ ద పేజెస్ ఇన్ ద హిస్టరీ గివెన్ బై అవర్ ఆనరబుల్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. డిగ్రీ కాలేజ్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. 5 ఎకరాల స్థలం ఇచ్చాం. నిర్మాణం కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. చాలా ప్రధానమైనటువంటిది. ఒక పట్టణం అభివృద్ధి చెందాలి అంటే విద్యారంగంలో బ్రహ్మాండమైనటువంటి మౌలిక వస్తువులు ఉండాలి. సిగ్గుగా అనిపించలేదా మనకి? పక్క నియోజకవర్గంలో బారులో డిగ్రీ కాలేజ్, సోంపేటలో డిగ్రీ కాలేజ్, ఇచ్చాపురంలో డిగ్రీ కాలేజ్, ఈ పక్క నియోజకవర్గంలో టెక్కల్లో డిగ్రీ కాలేజ్, కోటబొమ్మలో డిగ్రీ కాలేజ్. మనం ఏమన్యాయం చేస్తాం? ఏం సోమేశ, ఏం అజయ్, ఏమండి శ్రీకాంత్ గారు, మనం ఏమన్యాయం చేస్తాం? ఏ రోజు ఏ నాయకుడు మన ఊరు తరపున, మన ప్రాంతం తరపున, మన గొంతు తరపున అడగలేనటువంటి వాళ్ళు దీన్ని సిగ్గు తెచ్చుకోవాలని సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. అంటూ టెండలో ఒకరోజు నిరాహార దీక్ష చేసాం, సాధించుకున్నాం. ఎస్, అది రాజకీయాల్లో అర్థం పరమార్థం అంటే. మరి అలాగనే ఈరోజు ఇదే మున్సిపాలిటీలో ఉన్నటువంటి 2 హై స్కూల్స్ ఎలా ఉండేవో మనందరికీ తెలుసు. మీరు రాయాలి, మీడియా వాళ్ళకు కూడా నాడు నేడు మీద కథనాలు రాయాలి. పలాస హై స్కూల్ ఎవరిపైన అడుగు పెట్టగలిగే వాళ్ళమా? చెప్పాయా సంతోష్? చెప్పండి వీరస్వామి, చెప్పాయి మోహన్. ఈ రోజు వెళ్ళి మీరు చూడండి, పలాస గవర్నమెంట్ హై స్కూల్ ఒక పూదోట. చిన్నపిల్లలకి ఒక మాటలో చెప్పాలి అంటే స్కూల్కే వెళ్ళిపోతాను నేను, ఇంట్లో కంటే నాకు స్కూల్లోనే బాగుంటుందని చెప్పగలిగేంత అందంగా దాన్ని కాశీబుగ్గ జడ్పీ హై స్కూల్. ఎంతో మంది అక్కడి నుంచి బయటకు వచ్చి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉండేది, ఎంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచాల్సి వచ్చింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం రాసిచ్చినటువంటి చరిత్రలో కొన్ని పేజీలని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు. అలాగనే సుదీర్ఘకాలంగా మనకి మిగిలిపోయినటువంటి కొన్ని వర్క్స్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే రాకపోతే మీ అందరి సహకారంతో నేను నిజంగా ఎమ్మెల్యేగా గెలవకపోయి ఉంటే ఈ ఆర్ఓబి సమస్య మరొక 30 సంవత్సరాలకు కూడా అలాగనే ఉండిపోతుందని సందర్భంగా మీకు అందరికీ హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు దానికి ఉన్నటువంటి అన్ని టెక్నికల్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకొని పనులు సైతం మొదలు పెట్టుకోగలం. కొద్దిగా స్లోగా జరుగుతున్నాయని మీకు అనిపించవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఏప్రిల్ నెల నుండి శరవేగంగా ఆ పనులు కూడా పరుగులెత్తాయని మొదలయ్యే ఏ ఇబ్బంది లేదు. ఎవరు మనల్ని ఆపేవాడు లేడు. ఈరోజు కాకపోతే రేపు పూర్తవుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి పూర్తవుతుంది, ఎల్లుండి కాకపోతే 6 నెలలు పూర్తవుతుంది, 6 నెలలు కాకపోతే సంవత్సరానికి పూర్తవుతుంది. ఎన్నికల నాటికి ఆ ఆర్ఓబి మీద నడుచుకుంటూ మనందరం కూడా ఓటు నడుస్తామని చేతనవుతుందా వీళ్ళకి? గ్రామాల్లో మా ఊర్లో ఒక నుయ్యి ఉంటుంది, పాత నుయ్యి. నేను అక్కడ పడిపోయాను, వెనకాల దెబ్బ అక్కడ తగిలింది.
పొరపాటుగా మనం ఏదైనా ఒక ఉదయం పూట అక్కడికి వెళ్ళిపోయామంటే మనకు ఒక బ్రహ్మాండమైనటువంటి లాంగ్వేజ్ మనకు తెలుస్తుంది. ఆ రకమైనటువంటి భాష వాడేటటువంటి రాజకీయ నాయకులు మీ చరిత్రతో మాకు పని లేదు. మీ నడవడికే మాకు ముఖ్యం. ఇంకొకసారి కానీ ఇష్టానుసారం మాట్లాడితే తరిమేయించేటటువంటి పరిస్థితి కూడా మీకు ఒక మంచి ఆఫర్ కూడా ఇస్తున్నామని తెలియజేస్తాం. తరిమేయించండి, అంతే కదా? తరిమేద్దామా లేదా? ఖచ్చితంగా. అలాగనే ఈ మున్సిపాలిటీకి 3 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇచ్చాం. 3 చిన్న ఊరు మనది. 3 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇచ్చి చాలా మెథడాలజికల్ గా ఒకటి మొగిలిపాడు వైపు పెట్టాం, పలాస వైపు. మరి ఆ ఏరియా అంతటికి అందుబాటులో ఉంటుంది. ఒకసారి ప్రణాళిక మీకు అర్థం అవ్వాలి. ఇంకొద్దిగా ముందుకు వస్తే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది అక్కడ. మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దట్ విల్ క్యాటర్ ది మోస్ట్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ ది ఆ పలాస, పురుషోత్తపురం, ఉదయపురం, ఆ ఉలాస్పేట ఏరియా, అన్నపూర్ణాశ్రమం ఏరియా అంతటి ఎమర్జెన్సీ నీడ్స్ క్యాటర్ చేస్తాం. ముగిలిపాడు అటువైపు ఉన్నటువంటి ఆ ఏరియా అంతటికి అక్కడ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఇచ్చి, చాలా డెన్స్ ఏరియా మన కాశీబుగ్గ, సూదికొండ, శివాజీ నగర్ ఏరియా, అక్కడ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఇచ్చి. సో హౌ వీ ప్లాన్. అండ్ మనం ఇటువైపు ఓల్డ్ హైవేకి వస్తే 200 బెడ్ రీసెర్చ్ హాస్పిటల్ కట్టుకుంటున్నాం. అలాగే ఇప్పుడు పలాస అంటే ఒకటే కేటీ రోడ్డు, కాశీబుగ్గ, తార్లాకోట రోడ్డు, ఇంకేం లేదు. ఇంకా చుట్టూ తిరిగి ఈశ్వరుడు ఆచరణకి వెళ్తే 2 నిమిషాలు అయిపోతుంది కాశీబుగ్గ. గుప్తా గారు మీరు చిన్నప్పటి నుండి చూస్తున్నారు, అలాగే ఉంది కదా ఇది. మరి దీన్ని ఈ ఊరిని మనం ఎలా విస్తరించాం? దానికి మన హయాంలో మనం ఏం చేయగలం అన్నటువంటిది ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం ఏదైతే గతంలో ఒక R&R కాలనీ, టిడ్కో కాలనీ ఇచ్చారో, దాన్ని ఆనుకుని ఒక 70 ఎకరాల్లో జగనన్న కాలనీ ఇచ్చి శరవేగంగా ఇళ్ల నిర్మాణం చేసుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి టౌన్షిప్ అక్కడ తయారు చేసుకుంటా ఉన్నాం. అక్కడ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఇచ్చారు. రేపు పొద్దున మాకు అక్కడ హాస్పిటల్ లేదు, స్కూల్ లేవు అనకూడదని అర్బన్ హెల్త్ సెంటర్ ఇచ్చాం. ఆల్రెడీ స్కూల్ ఇచ్చాం, మంచి గ్రౌండ్ ఇచ్చాం, బరియల్ గ్రౌండ్స్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. ఇప్పుడు ఈ జిల్లాకే తలమానికమైనటువంటి ఒక ప్రాజెక్ట్ మనం పలాస తెచ్చుకోగలిగాం. అదేంటంటే జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 150 ఎకరాలు జిల్లాలో ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ రాష్ట్రంలోనే ఇది 4వ 5వది అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా సగర్వంగా తెలియజేస్తాం. 150 ఎకరాలు ఇచ్చాం, ల్యాండింగ్ పొజిషన్ పూర్తి చేసాం. సుడా వాళ్ళు ఆ లేఅవుట్ అభివృద్ధి చేస్తారు. బ్రహ్మాండమైనటువంటి విశాఖపట్నంకి MVP కాలనీ. ఏంటి MVP అంటే? వెంకోజీపాలెం కదా, ముమ్మలవారిపాలెం అనేది ఏషియాలోనే బిగ్గెస్ట్ లేఅవుట్ అంటారు అది, ఏషియా. అలాగా పలాసకి ఒక బ్రహ్మాండమైనటువంటి మా స్మార్ట్ టౌన్షిప్ ఇచ్చామని, ఇది పలాస చరిత్ర గతిని పూర్తిగా మార్చివేస్తుందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాము. అంటే ఒక నగరం శరవేగంగా భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి అంటే దానికి కావలసినటువంటి మౌలిక వస్తువు, జీవించడానికి అవసరమైనటువంటి ఒక మంచి ప్రణాళిక తెచ్చుకోగలిగినప్పుడే ఆ నగరం ఒక పెద్ద నగరంగా అభివృద్ధి చెందగలుగుతాం. లేకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతాం. అందుకని ద స్మార్ట్ టౌన్షిప్
పలాస చరిత్ర గతిని ఖచ్చితంగా మార్చివేస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. మరి అలాగనే 426 ఎకరాలు ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్ కోసం ఐడెంటిఫై చేశాం. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ క్యాబినెట్లోకి ఈ 426 ఎకరాల ఎక్విజిషన్ కూడా రావచ్చని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాము. అందులో ఒక 60 ఎకరాలు క్యాష్ క్లస్టర్ కోసం కేటాయించాం. మిగతాది బిగ్ ఇండస్ట్రీస్ 1000 మంది 2000 మందికి మంచి ఉన్నతమైన ఉద్యోగాలు కల్పించగలిగేటటువంటి ఏదైనా మంచి ఇండస్ట్రీస్ తీసుకుని రావడానికి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టామని, ఇది దీర్ఘకాలిక ప్రణాళిక మీ అందరికీ తెలియజేస్తాము. నాకు వచ్చినటువంటి అవకాశాన్ని నేనేం చేయగలను ఈ పలాస మున్సిపాలిటీకి నియోజకవర్గానికి అన్నటువంటి ఒక దినదినం కూడా భయపడుతూ, ప్రతిరోజు కూడా భయపడుతూ క్రమశిక్షణతో చేస్తున్నటువంటి నిత్య శ్రమని సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. మరి ఇంకొక చాలా ప్రధానమైనటువంటి ఒక వర్క్ ఇంకా మనకు పెండింగ్ ఉంది. ఇంటింటికి శుద్ధి చేసినటువంటి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమం. ఇప్పటికీ 2 ప్రాజెక్ట్ 2 ఏమంటారు పార్ట్ 1 పార్ట్ బి 2 పార్ట్ల కింద దాన్ని మనం డివైడ్ చేసాం. 2 పార్ట్లకు సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసాం. అగ్రిమెంట్స్ కూడా పూర్తి చేసాం. అతి త్వరలో ఆ పనులు కూడా మొదలు పెట్టుకోగలమన్నటువంటి నమ్మకంతో ఉన్నామని, ఆ సందర్భంగా కూడా ఒక మంచి వార్త మీకు అతి త్వరలో తెలియజేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే మరొక ప్రధానమైనటువంటి అభివృద్ధి వనరు మనకి కాశీబుక్ నుంచి అక్కుపల్లి మీదుగా వజ్రపుత్తూరు వరకు గల రోడ్డు. ఆ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ రోడ్డు కూడా డబుల్ రోడ్డు అయితే మన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కూడా రీచ్ అయ్యేటటువంటి రోడ్డు కాబట్టి మరొక వైపు కూడా అభివృద్ధి విస్తరిస్తుందని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే కోసంపురం నుంచి బెండిగేట్ వరకు గల రోడ్డు ఉంది. దాన్ని పూర్తిగా విస్తరించి డివైడ్ వేసి సెంట్రల్ లైటింగ్ పెట్టాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. అది ఖచ్చితంగా నా ఎన్నికల్లోపు మళ్ళీ నేను ఓట్లు అడిగే లోపు డివైడ్ వేసి సెంట్రల్ లైటింగ్ అయితే ఖచ్చితంగా ప్రణాళిక ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చాం. ఆదుకూడదంటే ప్రతి ఎమ్మెల్యేకి CMDF కింద 2 కోట్లు ఇచ్చారు. ఆ నిధుల్లోంచి అయినా కోసంపురం నుంచి ముందు అట్లీస్ట్ చిన్నబాడం వరకు ముందుగా ఒక డివైడ్ అండ్ సెంట్రల్ లైటింగ్ పూర్తి చేసుకొని తర్వాత అట్లీస్ట్ వాయిదా పద్ధతుల్లో అయినా రోడ్డుని విస్తరించుకుందామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అతి త్వరలో పోర్టు పనులు మొదలు పెడతాం బాగుపడలు. మరి పోర్టుకి అనుసంధానంగా గతంలో కూడా పుర ప్రజలందరికీ మేము ఒకటే అడిగాం. ఇదే సమావేశాల్లో ఒకరోజు పిలిచి, అయ్యా ఇదిగో మీ షాపులు మేము కొట్టేస్తాము, ఇన్ని అడుగులు మాకు మీరు ఇవ్వాల్సిందే, ఇది నా ప్రణాళిక. అలాగే మనం కుగ్రామంగా ఉండిపోతామా? రేపు పొద్దున్న అటువైపు పోర్టు అవుతుంది, హార్బర్ తయారవుతుంది. మరి అవకాశాలు మనం అందిపుచ్చుకోవాలంటే మనందరం కూడా త్యాగాలకు సిద్ధం అవ్వాలి. అంటే అందరూ కూడా హర్షధ్వానాల మధ్య ఆమోదించి, ఈవెన్ నాతో ఉన్న సహచరులు కూడా ఈ టైం అప్పుడు మనం ఈ కొడితే మనకి ఇబ్బంది అవుతాం రాజకీయంగా భయపడినా సరే స్థానిక ప్రజల మద్దతుతో దాన్ని ముందుకు వచ్చినటువంటి పుర ప్రముఖులు పుర ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే మీకు మాట ఇచ్చామో కేటీ రోడ్డు విస్తరించి సుందరంగా తయారు చేసి అటు ఇటు డ్రైన్లు వేసి ఫుట్పాత్ నిర్మిస్తామని, ఖచ్చితంగా దాన్ని కొద్దిగా ఆలస్యమైనందుకు మీ అందరికీ ఆలస్యమైనప్పటికీ దాన్ని అనుకున్న సమయానికి కొద్దిగా ఆలస్యమైన సరే ఖచ్చితంగా పూర్తి చేసి మీకు బహుమతిగా ఇస్తామని
సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులు రాబోయే తరాలు మన భవిష్యత్తుకి అనుగుణంగా మన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీని తీర్చిదిద్దాలన్నటువంటి ఒక లక్ష్యంతో విద్యాపరంగా పారిశ్రామికంగా వైద్యపరంగా ఒక 200 బెడెడ్ హాస్పిటల్ ఇచ్చాం. దట్ హాస్పిటల్ మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక గ్లామర్ ఉంది ఆ హాస్పిటల్కి. ఆ గ్లామర్ ఏంటంటే దట్ వాజ్ ఎ హాస్పిటల్ ఎఫిలియేటెడ్ విత్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం, అంటే మెడికల్ కాలేజ్కి ఎఫిలియేటెడ్ హాస్పిటల్. మామూలుగా మన వైద్య విధాన పరిషత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కాదు. ఈవెన్ రేపు పొద్దున్న నెఫ్రాలజీ, యూరాలజీ పీజీ సీట్లు కూడా మన 200 బెడెడ్ టీచింగ్ హాస్పిటల్లో ఇచ్చేటటువంటి పరిస్థితి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్, యూ వోంట్ బిలీవ్ దిస్. అక్కడ లేదు డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ రన్ అవుతుంది. డిఎన్పి సీట్లు కానీ పీజీ సీట్లు కానీ ఇక్కడ రన్ అవుతాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నెఫ్రాలజీ పోస్టింగ్స్, యూరాలజీ పోస్టింగ్స్ అన్ని ఇక్కడే వచ్చి చదవాలి. ఇది దానికి ఉన్నటువంటి గ్లామర్. ఒక టీచింగ్ హాస్పిటల్ అంటే మనకి ఎప్పుడైనా సాధ్యపడుతుందా అలాంటి ప్రాంతాలకి? దట్ వాజ్ ఎ టీచింగ్ హాస్పిటల్. విద్యాపరంగా, వైద్యపరంగా, పారిశ్రామికంగా పారిశ్రామికదారులకు అనేకమైన ఇబ్బందులు వచ్చాయి కోవిడ్ టైం. మనందరం చాలాసార్లు కూర్చొని మాట్లాడుకున్నాము. ఎలాగ ఇక్కడ ఈ పరిశ్రమ ఇది దేశానికి చాలా తలమానికమైనది. ఈ కోవిడ్ సమయంలో ఈ పరిశ్రమ మూతపడిపోతే మళ్ళీ నిలదొక్కోవడం చాలా కష్టమని ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా చాలా చాకచక్యంతో క్యాజువల్ ఇండస్ట్రీని, తద్వారా రైతులు మనం కాపాడుకోగలిగామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం. అలాగే వ్యాపారస్తులు గతంలో ఇక్కడ వ్యాపారం చేయాలంటే చాలా భయపడేవారు. ఎవడెవడికో వెళ్ళి బ్రతిమలాడుకునేటటువంటి పరిస్థితులు ఉంది. వాడికి షాప్ పెట్టాలంటే ఎవడో పర్మిషన్ ఇవ్వాలి. కమిషనర్ కాదు ఇవ్వాల్సింది పర్మిషన్, వేరే వాడెవడో పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి ఎంఆర్ఓలు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, లేకపోతే ఈ ఆర్డీటీపీలు కాదు, వేరే వాడెవడో పర్మిషన్ ఇవ్వాలి. ఆ రోజులు పోయే. ఎవరైనా సరే ఈ పలాస కాశీబుగ్గలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చని, మీ వ్యాపారానికి ఎవరైనా సరే అడ్డు తగిలితే, మీ వ్యాపారానికి ఎవరైనా సరే ఆటంకం కలిగిస్తే మీ డాక్టర్ అప్పలరాజు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దని మీకోసం ఆ తలుపులు ఎల్లవేళ తెరిచే ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలో కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి. ప్రతి అంశాన్ని కూడా ఈ ఊర్లో ఎవడైతే పెట్టుబడి పెడతానంటాడో, ఈ ఊర్లో ఎవడైతే వ్యాపారం చేస్తానంటాడో, ఈ ఊరు అభివృద్ధిలో ఎవడైతే భాగస్వామ్యం అవుతారంటాడో వాడి మాట చెల్లుబాటు అవుతుందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. అంటే అభివృద్ధిలో రాజకీయ పార్టీలు, ప్రజలు, వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా భాగస్వామ్యం అయినప్పుడే మనం ఒక అందమైనటువంటి ప్రదేశాన్ని సృష్టించుకోగలమని, మరి దానిలో నేను భాగస్వామ్యమైనందుకు నన్ను భాగస్వామ్యం చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి బలగిరిబాబు చైర్మన్ అయ్యాడంటే ఇది డాక్టర్ అప్పలరాజు గారి నిర్ణయం కాదు. ముందుగా మీరు అందరూ తెలుసుకోవాలి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. వారు కృష్ణారెడ్డి వైస్ చైర్మన్ అయ్యాడంటే ఇది కూడా డాక్టర్ అప్పలరాజు గారి నిర్ణయం కాదు. మీసాల సురేష్ వైస్ చైర్మన్ అయ్యాడంటే ఇది డాక్టర్ అప్పలరాజు నిర్ణయం కాదు. వారు చంద్రకళ ఓ వైస్ చైర్మన్ కాలేదంటే ఇది డాక్టర్ అప్పలరాజు నిర్ణయం కాదు. దువ్వాడ శ్రీకాంత్ చైర్మన్ కాలేకపోయాడంటే ఇది డాక్టర్ అప్పలరాజు నిర్ణయం కాదు. మీరు కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం వచ్చిందంటే ఇది కూడా డాక్టర్ అప్పలరాజు నిర్ణయం కాదు. మనకు నాయకుడు, దిక్సూచి,
ఈ రాష్ట్రానికి ఎల్లవేళలా ఉండేటటువంటి శాశ్వత ముఖ్యమంత్రి, ఏకైక రాబోయే రోజులకి ఒకే ఒక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మీకు నాకు మనందరికీ ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేనని ఆయన నిర్ణయం మేరకే ఫలానా వాడు కౌన్సిలర్, ఫలానా వాడు వైస్ చైర్మన్, ఫలానా వాడు చైర్మన్, ఫలానా కమ్యూనిటీ వాళ్ళకి ఎంపీపీ, ఫలానా కమ్యూనిటీ వాళ్ళకి వైస్ ఎంపీపీ, ఫలానా కమ్యూనిటీ వాళ్ళకి ఏఎంసీ చైర్మన్, ఫలానా కమ్యూనిటీ జడ్పీ చైర్మన్, ప్రతిదీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల మేరకే జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కొన్ని సందర్భాల్లో హద్దు మీద మాట్లాడేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. క్రమశిక్షణతో ఉండాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుచేతంటే ప్రతి నిర్ణయం కూడా మన నాయకుడి ఆమోదం మేరకు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో, సమన్వయంతో, సమిష్టిగా ఇప్పుడు రాబోయే ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోయే ఎన్నిక. ఆయన అవకాశం ఇస్తే మళ్ళీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయగలిగేటటువంటి ఎన్నిక కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకొని, మీకు ఇంకా 4 సంవత్సరాల కాల పరిమితం, మీకు ఇంకా 4 సంవత్సరాల కాల పరిమితం. కొంతమంది కౌన్సిలర్లు కామన్ అయిపోతున్నారు అప్పుడే, ఇంకా నాకు పనులు అవ్వలేదు, ఇంకా నాకు పనులు అవ్వలేదు. మీ పనులు అవ్వకపోతే ముందు వచ్చే ఎన్నిక మాది. ఎవరిది? మాది. కాబట్టి ఏం ఆందోళన ఏం లేదు. ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా ఒక లైమ్ లైట్లో పెట్టి మనం ముందుకెళ్తామని. గతంలో అక్కడక్కడ మనకి కొన్ని మాటలు వినిపించేవి, కాంట్రాక్ట్ ఇంకా బిల్స్ రాలేదు అందుకని స్లోగా ఉందని. ఆ ఇబ్బంది కూడా ఇప్పుడు ఏం లేదు. ఒక్క కాంట్రాక్టర్కి ₹1 కూడా పెండింగ్ లేదు. ఇంకా ఉన్నటువంటి చిన్న చిన్న పెండింగ్స్ కూడా ఈ ఏప్రిల్ 10వ తేదీలోపు 100కి 100% క్లియర్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ధైర్యంగా మనం ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి సందర్భాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ఉగాది ఒక సరికొత్త ఉదయం మనందరికీ. ఈ ఉగాది నుండి మళ్ళీ మనం మీ వీధిలో, మీ వాడలో, మీ సందులో ఇంటికి వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున మొదలు పెట్టుకోబోతా ఉన్నాం. నాకు చెప్పాడు మా జోగారు, ఇదిగో మా వార్డులో ఇంతమందికి నేను అమ్మఒడి ఇప్పించగలిగాను, ప్రతి పిల్లవాడిని నేను స్కూల్కి పంపించగలిగాను. ఇదిగో మా వార్డులో ఇంతమందికి నేను చేయి ఇప్పించగలిగాను, వాళ్ళందరికీ ఆర్థిక అండగా నేను ఉండగలిగాను అని చెప్పి, ఇదిగో మా వార్డులో ఇన్ని పనులు చేసుకోగలిగాను, సగర్వంగా చెప్పగలిగాను. మీరందరూ కూడా ఆత్మవిశ్వాసంతో పనిచేయమని తెలియజేస్తా ఉన్నాను. ఆత్మవిశ్వాసం మనమేమి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఈరోజు వివేకానంద మార్గ్ రోడ్ వేసామంటే బ్రహ్మాండంగా కమర్షియల్ గా డెవలప్ అయింది. ఎవరు ఎందుకు చేసుకోలేకపోయారు? ఇది 4వ పార్క్ మనం. ఈరోజు ఒక ఆల్టర్నేటివ్ రోడ్డు కింద అది మనకు అయిందా లేదు? ఒక చిన్న ఆలోచన. అలాగే రేపు పొద్దున్న నెమలకొండ వైపు వేసేటటువంటి ఆ రోడ్డు పారిశ్రామిక వాడు చాలా ప్రధానమైనటువంటి రోడ్డు, అది కూడా కమర్షియల్ గా డెవలప్ అవుతుంది. అలాగే ఈ రోడ్డు కేటీ రోడ్డు పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా ఇందిరా చౌక్ నుంచి మొగిలిపాడు వరకు కూడా విస్తరిస్తాం. అలాగే ఇందిరా చౌక్ నుంచి ఈ పెద్ద వీధి మీదుగా ఇటువైపు హైవే కూడా కనెక్ట్ చేసేట్టుగా ఒక హెచ్ షేప్ లో మన పలాస కాశీగూడ మున్సిపాలిటీ ఉండే విధంగా ఒక రోడ్డుని సైతం ప్రపోజ్ చేయమని ఇప్పటికే తెలియజేశారు, మాస్టర్ ప్లాన్ లో పెట్టమని. ఆ రకంగా మన పలాసని ఈ జిల్లాకే ఒక తలమానికమైనటువంటి ఒక నగరంగా, రాబోయే తరానికి ఇది ఒక సుందరమైనటువంటి ప్రదేశం, అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకోవడానికి. ఇక పలాస వచ్చేస్తే మనం బతికేయవచ్చు అన్నటువంటి ఒక భరోసాని ఇవ్వడం కోసం. పలాస అంటే ప్రతి వాడికి ఒక భరోసా మాట. పలాస వెళ్ళిపోతాక మనకి ఏదో పని ఉంటుంది. పలాస వెళ్ళిపోతే ఎక్కడో దగ్గర ఉండొచ్చా అన్నటువంటి ఆ భరోసాని ఇవ్వడం కోసమని మనం పనిచేస్తున్నామని
ఈ యజ్ఞంలో మీరే సారథులని, మీరే ముందుండి నడిపించాలని, ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే పట్టుగొమ్మలని, మీ అడుగుల వెనకే మా అడుగులు ఉంటాయని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్కరికి మన నాయకుడి విధానాన్ని స్పష్టంగా తెలియజేసి మళ్ళీ రాబోయే ఎన్నికలు, ఆ తర్వాత రాబోయే ఎన్నికలు, ఆ తరువాత ఎప్పటికీ మన నాయకుడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండడానికి మనందరం కూడా మళ్ళీ బేసిక్స్ నుంచి మొదలు పెట్టేటటువంటి అవసరాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మవిశ్వాసంతో పనిచేయమని మరొకసారి గుర్తు చేస్తూ, మరి చివరిగా ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి బురద చల్లేటటువంటి కార్యక్రమం చాలా ప్రధానమైనటువంటి. పాత్రికేయ మిత్రులు మీరందరూ కొద్దిగా ముందుకు రావాలి. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా దయచేసి ముందుకు రావాలి. మన ప్రీతం ముఖ్యమంత్రి మీద చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం చాలా ప్రణాళికాబద్ధంగా కావాలి. ఒకడేమో బురదలో రాయేస్తాడు, ఇంకొకడేమో బురద మీద నా మీద పడుతున్నాడు, ఇంకొకడేమో ఊరంతా కూడా వీడు రాయేసాడని ప్రచారం చేస్తాడు. ఈ రకంగా ఒక అబద్ధాన్ని సృష్టించడం, దాన్ని ప్రచారం చేయడం, అదే నిజమని చెప్పి ప్రజల చేత నమ్మించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఆర్కెస్ట్రేటెడ్ కాన్స్పిరసీ, ఒక కుట్ర. ఈరోజు చూస్తే ఈ పక్ష పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ మీద ధర్నాలు చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి సమస్య, లేనిపోని బ్రాండ్ అని రాష్ట్రంలో అమ్మేస్తున్నారు. కొన్ని లేనిపోని బ్రాండ్లు ఏంటంటే లేనిపోని బ్రాండ్లో ప్రెసిడెంట్ మెడల్ విస్కీ అని ఒకరోజు చెప్పాడు చంద్రబాబు. ఎస్, ప్రెసిడెంట్ మెడల్ విస్కీ మాకు కూడా అర్థం కాదు. ఆ ప్రెసిడెంట్ మెడల్ విస్కీ అన్నటువంటి దాన్ని ఈ రాష్ట్రంలో అమ్మడానికి ఎవరు అనుమతించారు? 2018 ఫిబ్రవరి 6లో ఈ ప్రెసిడెంట్ మెడల్ అనేది ఈ రాష్ట్రంలో అమ్మడానికి అనుమతి వచ్చింది. మరి 2018లో ఎవరండి ముఖ్యమంత్రి? ఎవరు ముఖ్యమంత్రి? ఈ చంద్రబాబు కాదు. ఈ చంద్రబాబుతో పాటు చంద్రబాబు ఆడించినటువంటి ఆ మధ్య సిండికేట్ వాళ్ళు కాదా? ఎవరెవరు ఉన్నారు మధ్య సిండికేట్? ఒక అయ్యన్ పాత్రుడు లాంటి, ఓ వెలపూడి రామకృష్ణ లాంటి, అలా సీఎం చౌదరి లాంటి వీలే కదా. మరి అలాగే ఇంకో బ్రాండ్ గురించి చెప్పారు. ఇప్పుడు ప్రెసిడెంట్ పోయి ఇప్పుడు గవర్నర్ వచ్చింది. గవర్నర్స్ రిజర్వ్ విస్కీ. ఏంటది? గవర్నర్స్ రిజర్వ్ విస్కీ అని చూపిస్తారు. అక్కడ మంచి బ్రాండ్ చెడు బ్రాండ్ అంటే దాన్ని పక్కన పెడితే దానికి ఎవరిచ్చాడు పర్మిషన్? ఎప్పుడు ఇచ్చాడు? 2018 నవంబర్ 5. ఎవరైనా అప్పుడు ముఖ్యమంత్రి? మనందరూ గమనించాలి. ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. మరి ఇలాంటిది ఇంకొకటి బీరా. ఏంటది? బీరా. ఏమో నీకు తెలుసా బ్రాండ్? అది ఎప్పుడు వచ్చిందండి? 2019 మే 24. 2019 మే 24 అంటే ఎన్నికలు అయిపోయి ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పటికి మేకలా గట్టి రాలేదు. బీరా. ఇంకోటి ఏంటన్నా బూంబు. బూంబు ఏంట పేర్లేండి? బూంబు బీ. మే 14, 2019 ఆపత్తరకు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈరోజు అవన్నీ పట్టుకుని ధర్నా చేస్తున్నందుకు సిగ్గు అనిపించాలి నాకు. అసలు అదే ఆశ్చర్యపోతా ఉన్నాను నేను. చేయాల్సిన చండాలమంతా చేసేసి పోయి దీనికి నాకు సంబంధం లేదని చెప్పినప్పుడు ఏంటి ఇది పద్ధతి? నీకు చేతనైతే ఇదిగో నా హయాంలో ఈ బ్రాండ్లన్నీ ఇచ్చేసాను, దీనివల్ల
బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో మంచివి కాదని అంటున్నటువంటి నువ్వు రా రోడ్డు మీదకి వచ్చి ఒప్పుకో. ఇదిగో నా వల్ల తప్పు జరిగిపోయింది, నా వల్ల ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిపోయింది, నేను ఈ రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం చేకూర్చాను ఈ బ్రాండ్ వల్ల, నువ్వే ఒప్పుకో. ఎందుకంటే అనుమతులు ఇచ్చినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఉన్నాయి, మంచి మంచి పేర్లు ఉన్నాయి. హై వోల్టేజ్ గోల్డ్, ఏంటది హై వోల్టేజ్ గోల్డ్ భీమా లేదంటే హరి హరి ఆంధ్రజ్యోతి హరి రావు ఇదే రాద్దాం. హై వోల్టేజ్ గోల్డ్ శ్రీనంట చూడు, ఇది ఎప్పుడు వచ్చిందట 2017 జూన్ 7. రామోజీరావు గారు ఇవన్నీ రాయాలి. రాధాకృష్ణ గారు కూడా ఇవన్నీ రాయాలి. 2017 జూన్ 7 హై వోల్టేజ్ గోల్డ్, ఇది ఒక భూమి భూమి లాంటిది. ఇది కూడా అలాంటి వాళ్ళు ఈరోజు ధర్నాలని డ్రామాలను చేస్తుంటే ప్రజలు చాలా అసహించుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది బెల్ట్ షాపులు నిర్మూలించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి ఆ రోజు వీధికి ఒక బెల్ట్ షాప్ లేదా? మీకు తెలియదా? ప్రతి ఊర్లో ఒక బెల్ట్ షాప్, ప్రతి వీధిలో ఒక బెల్ట్ షాప్. ఆ బెల్ట్ షాప్ అనుసంధానంగా ఒక రూమ్, భూమి రూమ్ అని అన్నింటినీ నిర్మూలించి నియంత్రించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. ఇంకా అక్కడక్కడ ఎలిసిట్ లిక్కర్ అన్నటువంటి వాయిస్ వస్తుంటే దాన్ని పూర్తిగా నిర్మూలించాలని దానికోసం ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వేశాం. నీకు చచ్చిపోయిందా చంద్రబాబు? నీ హయాంలో ఆల్కహాల్ ఎక్కువ అమ్మాలని, ఆదాయం ఎలా పెంచుకోవాలని నువ్వు ఆలోచిస్తే ఈరోజు ఇలిసిట్ లిక్కర్, అనాథరైజ్డ్ లిక్కర్, బెల్ట్ షాపులు వీటన్నింటినీ నియంత్రించాలని ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వేసినటువంటి ఘనత మాది. హైవే మీద 24 గంటలు ఆపినటువంటి చరిత్రని, హైవేని స్టేట్ హైవేస్ లేకపోతే స్టేట్ రోడ్స్ అని డిజైన్ చేసి 24 గంటలు అందించారు. నేను మర్చిపోయాను. ఎనర్జీ డ్రింక్ అట ఆయన జవహర్ అని ఒక ఆయన ఉన్నాడు, వాదిస్తారు, మళ్ళీ ప్రూవ్ చేస్తారంటారు. ఇవన్నీ ప్రజలందరికీ తెలిసిందే. కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు వేసినా, మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని సమూలంగా పూర్తిగా తిరస్కరించారని, మీరు ఎప్పటికీ చరిత్రలో తిరస్కరించబడినటువంటి నేతగానే మీరు కొనసాగుతారని ఈ సందర్భంగా చంద్రబాబు తెలియజేసి సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.